నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాకిస్తాన్లో అంతర్యుద్ధం, నిరసనలతో ఉట్టుడుకుతా ఉంది పాకిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలతో పాక్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొలింది. రాఫిల్పిండి ఇస్లామాబాద్లో ఏకంగా 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా భారీ ర్యాలీ, ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు అనుమతించాలంటూ కూడా ఇమ్రాన్ మద్దతుదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారులను ఏదైతే ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించారు అక్కడ పోలీసులు. ఒక పక్క వారికి అంతర్యుద్ధాలు, విభేదాలు వస్తూ ఉన్నాయి. వారు చూసుకోలేకపోతా ఉన్నారు. కానీ ఇండియాపై మేము పోరాడతాం, మా కాశ్మీర్ మేము తెచ్చుకుంటాం అంటూ ఈ మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా. ఇప్పటికి కూడా బుద్ధి రాదు. మీ దగ్గర కిలో టమాటా 200 నుంచి 500 రూపాయలు ఉంది. కేజీ గోధుమ పిండి కొనుక్కోవాలంటే 600, 1000 రూపాయలు పెట్టాల్సి వస్తూ ఉంది. తిండికి తికానా లేదు, తాగడానికి నీళ్ళు లేవు. సింధు జలాలు ఆపేసాక మీకు నీళ్ళు కూడా గతి లేవు. ఇప్పుడేమో మీకే పోరాటాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి మా మీద బాంబులు వేయడం, ఢిల్లీలో అటాక్ చేయడం, హైదరాబాద్లో రైజిన్ కెమికల్స్ తయారు చేయడం, అండ్ ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వాటిని మేము పీకేస్తాం అంటూ కూడా మెయిల్స్ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ముందు మీ దేశాన్ని మీరు చక్కదిద్దుకోండి, మీరు మారండి. ముందు మీకు తినడానికే తికానా లేదు, నీళ్ళు లేవు, ఒక స్కూలింగ్ లేదు, పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఉండవు. మీరు పిల్లల్ని స్కూల్కి పంపరు, వారు భవిష్యత్తును చూసుకోరు. కానీ ఇష్టం వచ్చినట్టు గనులు పట్టుకొని చెలరైపోయి మీ వాళ్ళ మీదే బాంబులు వేసుకుంటూ కాల్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ముందు మీ దేశాన్ని మీరు ఎడ్యుకేషన్ పరంగా మార్చుకోండి, లేకపోతే వదిలేయండి అక్కడితోటి. మీ బతుకు మీరు బారండి. అంతేకాని ఇమ్రాన్ ఖాన్ కోసం, వీళ్ళ కోసం మద్దతు ఇస్తూ పోరాడుతున్నారు. ఎవరి కోసం? ఇండియా తలుచుకుంటే మీరు ఒక బాంబు వేస్తే పాకిస్తాన్ లేచిపోద్ది. కానీ మేము శాంతియుత పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు ఇంకా అక్కడితో ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇంకా ఏదైతే దేశద్రోహి ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నాడో, ఒక దేశద్రోహిగా ముద్రపడి రాజీనామా చేసిన వ్యక్తికి మీరందరూ కూడా మద్దతు ఇస్తూ అతని కోసం పోరాటం చేయడానికి మీరు పర్మిషన్ అడుగుతూ ఉన్నారు. మరి మీరు ఎంత మూర్ఖత్వంలో ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ముందు మీ సివిలైజేషన్ చూసుకోండి, మీ పాడి పంటలు చూసుకోండి. ఇవన్నీ కాకుండా ఎంతసేపు కాశ్మీర్ మాకు కావాలి, ఢిల్లీ మాకు కావాలి, భారతదేశం మాకు కావాలి, భారతీయులను చంపాలి, లేదు వేరే దేశం మీద ఉగ్రకుట్ర మేము చేయాలి, బాంబులే, ఇవే ఆలోచనలు తప్ప ఏ రోజైనా బాగుపడాలి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏ రోజైనా అనుకున్నారా మీరు? అనుకోరు. ఎంతసేపు పక్క వాళ్ళ మీద బాంబులు వేయాలి, వీళ్ళ మీద బాంబులు వేయాలి, ఈ దేశాన్ని లాక్కోవాలి, వారిని మనం అవసరం చేసుకోవాలి. ఇలాంటి ఎప్పుడు బాగుపడుతూ ఉంటారు. మీరు బాగుపడరు, ఇంకొని బాగుపడినారు. మీ దగ్గర సరైన ఆయుధాలు లేవు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పుడు మీ ఎయిర్ బేసుల మీద వేసిన బ్రాహ్మోస్ ఏదైతే బాంబులు ఉన్నాయో ఆ బాంబుల తాకిడికి మీ ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా దెబ్బతింది. ఆ రన్వేలు మొత్తం కూడా డ్యామేజ్ అయినాయి. ఇప్పటికి కూడా వాటిని రికవరీ, రినోవేషన్, అదేదో మరమ్మతులు చేసుకోవడానికి కూడా మీ దగ్గర నిధులు లేవు. కానీ ఇప్పుడు భారీ ర్యాలీలు చేస్తాము, ఆయనకు మద్దతు పలుకుతా ఉంటా ఉన్నారు. ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఇమ్రాన్ ఖాన్కి మీరు మద్దతు పలుకుతా ఉంటా ఉన్నారు. మీరే ఏంటి ఏం జరుగుతూ ఉంది? ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక లిమిట్స్ ఉంటుంది, శాంతంగా ఉన్నంత వరకు ఉంటారు. సింధూర్ ఆపరేషన్ 2.0, 3.0 కానీ ఇలాంటి లోడ్ అయితే పాకిస్తాన్లో గడ్డి కూడా మొలవదంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా కూడా మీరు వినడం లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం అయితే నెలకొలింది. నిరసనలతో అట్టడుగుతూ ఉంది పాకిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలతో పాక్లో హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. రాఫిల్పిండి ఇస్లామాబాద్లో 144 సెక్షన్ అయితే ప్రస్తుతానికి విధించడం జరిగింది. అక్కడ ఎన్ని 144 సెక్షన్లు పెట్టినా ఇష్టారాజ్యంగా గనులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈ వెధవ ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిట్టడం తప్పు కాదు, వాళ్ళని తిడితేనే మారుతారు. వాళ్ళని క్షమించడానికి నేరస్తులు వాళ్ళైతే. ఆల్-ఖైదా తీవ్రవాదులు ఎంత మనం అనుకుంటాం ఆర్మీ వేరు, ఇక్కడ టెర్రరిస్ట్ వేరు అనుకుంటాం. కానీ అక్కడ రెండు కలిసిపోయి పనిచేస్తాయి. ఆర్మీ టెర్రరిస్ట్ గ్రూపులు నడుపుతూ ఉంటుంది, ఆర్మీ అక్కడ రాజకీయాలని నడుపుతూ ఉంటుంది, ఆర్మీ అక్కడి గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆర్మీయే మొత్తం చేస్తూ ఉంది. వారే టెర్రరిస్టుగా మెయిన్ గుర్తించారు. వారి స్థావరాలనే మనోళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా భారీ ర్యాలీ. ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు అనుమతించాలంటూ కూడా ఇమ్రాన్ మద్దతుదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. సో దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిషేధించారు అక్కడ పోలీసులు. మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలపై, వారు చేస్తున్న చర్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.